హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో ఇది గోల్డ్ ట్రేడింగ్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో మనకు ఎక్స్నెస్ ద్వారాగా మనము గోల్డ్లో ట్రేడ్ చేయొచ్చు, బిట్ కాయిన్లో ట్రేడ్ చేయొచ్చు, తర్వాత యూఎస్ మార్కెట్స్లో ట్రేడ్ చేయొచ్చు, యూఎస్ కరెన్సీలలో ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ అన్నిటినీ ట్రేడ్ చేయకుండా ఒక్క గోల్డ్ ఒకటి చేస్తే సరిపోతుంది, అది క్వాంటిటీ తగ్గించుకొని. సో ఇది 4 అవర్ చార్టు. సో ఇక్కడ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది, మళ్ళీ ఈ ఏరియా దగ్గర సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ రివర్స్ అయింది, ఈ రెండింటిని టచ్ చేసాము. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఈ ఏరియా నుండి మళ్ళీ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది, ఈ బాటమ్ దగ్గరికి. మళ్ళీ అదే ఏరియాలోకి మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ నుండి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ హ్యూజ్. ఈరోజుది మార్కెట్ చూసుకుంటే కొద్దిగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. మనకి 3:30 టైంలో మార్కెట్ ఓపెన్ అవుతుంది, కొద్దిగా గ్యాప్లో. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 24 అవర్స్ ఇది మనకి వర్క్ అవుతుంది గోల్డ్లో ట్రేడ్ చేసుకోవడానికి. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఇది 15 నిమిషాల క్యాండిల్ చూసుకున్నట్టయితే, సో నిన్నటి ర్యాలీ చేసింది, తర్వాత మార్కెట్ డౌన్ సైడ్లో సపోర్ట్ తీసుకుంది. సో నేను ఈ ఏరియాలో క్యాచ్ చేశాను. సో ఇక్కడికి కొంత ప్రాఫిట్ బుక్ చేశాను, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ రీఎంటర్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ మనం ఫిబొనాసి డ్రా చేసామనుకో, సో ఈ ఏరియా నుండి సో ఇక్కడ ఈ ఏరియా వరకు డ్రా చేస్తే మనకు 50% లైన్ ఏడుంది. సో 50%. సో ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది, ఆల్రెడీ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ తీసుకుని కిందికి వచ్చింది. మళ్ళీ ఇటు రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుంటే ఈ ఏరియా దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఇటు కూడా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఈ ర్యాలీని చిన్నది ఎంటర్ అయ్యాను. సో చూపిస్తాను. సో ఇది ఫిబొనాసి డ్రా చేశాను. సో ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి సో ఇగో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మార్కెట్ చాలా డౌన్ పడ్డది. ఈ పిన్ బార్ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఇది 0.01 క్వాంటిటీ తోటి. సో 700 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయలేదు. సో మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఇంకా నేను ఇక్కడ మనకి ఫిబొనాసిలో 50% లైను ఈ ఏరియా దాకా క్యాచ్ చేద్దామన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. అంతకుముందే నేను ఈరోజు 24 డేటు. సో ఆల్రెడీ నేను 24 డేట్లో మార్నింగ్ నుండి తీసుకున్నాను ఇవి. సో ఇవి చిన్న ప్రాఫిట్స్ తీశాను. సో చిన్న ప్రాఫిట్స్ ఇక్కడ చూడొచ్చు. సో యాక్చువల్లీ ఈ క్యాండిల్ నుండే నేను ఎక్కువ తీసాను, మళ్ళీ డౌన్ వచ్చేసింది మళ్ళీ ఇది. ఎందుకంటే ఇట్లాంటి క్యాండిల్ బాటంలో ఎంటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్స్, పెద్ద ప్లేయర్స్ ఈ డిస్కౌంట్ ప్రైజ్లో ఎంటర్ అవ్వడానికి వెయిట్ చేస్తారు సపోర్ట్ దగ్గర. సో ఆ సపోర్ట్ దగ్గర అంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇలాంటి ఏరియాలో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఇలాంటివి మనకు రెగ్యులర్గా రావు, డే మొత్తంలో ఒక్కసారే వస్తుంది. సో ఇట్లాంటి ఏరియాలలో ఇన్స్టిట్యూషనల్ ప్రైజ్ బ్యాంకర్స్ కానీ పెద్ద ప్లేయర్స్ కానీ ఈ ఏరియాలలో ఎంటర్ అవుతారు. మార్కెట్ని ఇటు తీసుకొని వెళ్ళాలంటే, మార్కెట్ని డౌన్ తీసుకొని వెళ్ళాలంటే ఇట్లాంటి టాప్ ఏరియాలలో ఎంటర్ అవుతారు. సో అవి రోజుకి ఒక్కసారి మాత్రమే మనకి ఇలాంటి ఎంట్రీ ఏరియాలు దొరుకుతాయి. సో అలాంటి ఎంట్రీ ఏరియాస్ కోసమే మనం వెయిట్ చేయాలి. ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ కాకుండా క్వాంటిటీ తగ్గించేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ ఇవి ఆర్డర్స్లో చూసుకున్నట్టయితే, సో ఇక్కడ వాల్యూము 0.01 తోటే నేను ఎంట్రీ తీసుకున్నాను. సో దీని క్వాంటిటీ ఎక్కువ పెంచొద్దు. సో ఎందుకంటే చిన్న మూమెంట్ వచ్చినా కానీ మనకి హ్యూజ్ ప్రాఫిట్స్ కనబడతాయి, హ్యూజ్ లాసెస్ కనబడతాయి. దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. మన క్యాపిటల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చిన్న క్యాపిటలే వాడుతున్నాము, సో స్మాల్ క్యాపిటల్. సో ఈ క్యాపిటల్ని మనం ఎక్కువ అంటే మినిమం క్యాపిటల్ తోటి చిన్న ప్రాఫిట్స్ తోటి తీయడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఎంట్రీ 0.01. ఇక్కడ యుఎస్ ఆయిల్ కూడా ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. సో ఇది కూడా యుఎస్ ఆయిల్ చూపిస్తాను. యుఎస్ ఆయిల్, సో అది కూడా మనకి ఆల్రెడీ ఇజ్రాయెల్-ఇరాన్ వార్ అనేది జరుగుతుంది. సో దానివలన మార్కెట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 1 అవర్ దాంట్లో ఇది నిన్నటి నుండి వీడికి హ్యూజ్ ర్యాలీ డౌన్ చేసింది. సో దీంట్లో హై టు లో క్రూడ్ ఆయిల్, యుఎస్ ఆయిల్. సో ఇది బాటమ్ నుండి ఇక్కడ మనకు హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. అందుకని నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను 0.01 తోటి. సో 50% దాకా వెయిట్ చేద్దాం అనేది ఆలోచన ఉంది. సో ఫిబొనాసి ఏరియాలలో
సో మనకి వెయిట్ చేద్దాము, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ తోటి ఉంటుంది, స్లోగా చిన్న ర్యాలీ చేసుకోవడానికి. సో అది ఫ్రెండ్స్. బిట్ కాయిన్ కూడా అలాగే చూసుకోవచ్చు. బిట్ కాయిన్ కూడా ఇది చూడొచ్చు 4 అవర్స్. ఇది నేను చూపించేది 4 అవర్స్ క్యాండిల్లో. సో ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. సో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. సో మనం ఇది క్యాచ్ చేయలేదు. సో ఇక్కడ నేను సెల్ ఆర్డర్స్ ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్స్ పెట్టాను. ఇది ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకంటే 1,10,000 ఈ ఏరియాలో టాప్లో ఎంట్రీకి సెల్ సైడ్కి తీసుకుందామని ఆర్డర్ పెట్టాను. అది ఈరోజు రేపు ఎల్లుండి ఒకసారి పైకి వచ్చిందనుకో, హిట్ అయితే మనకి మనం టార్గెట్ చూసుకోవచ్చు అన్నట్టు. 50% టార్గెట్కి మనం టాప్లో ఎంటర్ అవ్వడానికైనా ఆర్డర్ పెట్టాము. సో ఇది యాక్చువల్లీ యుఎస్ ఆయిల్ కానీ బిట్ కాయిన్ కానీ ఏదైనా కానీ మనం టాప్ ఇన్స్టిట్యూషనల్స్ పెద్దోళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతారో ఆ ఏరియాస్లో ఎంటర్ అయ్యి మిగతాది ర్యాలీ చేయడానికి ట్రై చేయాలి. మధ్యలో చిన్న ఏరియాలలో ఎంట్రీస్ని చేసుకుంటే మనం ట్రాప్ అయిపోతాం. మార్కెట్ వాలటైలిటీ ఉంటుంది, ఒక డైరెక్షన్ దొరకదు. సో అది ఫ్రెండ్స్. సో నాకు అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో చాలా తెలివిగా ఇంటెలిజెంట్గా మనం ఎడిక్టెడ్ మోడ్లో కాకుండా ట్రేడ్ చేస్తేనే ఇందులో సర్వైవ్ అవుతాము. సో చాలా చిన్న రిస్క్ తీసుకోవాలి, మంచి ఎంట్రీలు మార్చుకోవడం అనేది చేయాలి. సో ఇందులో టైం డీకే ఉండదు. మెయిన్ ఇండియన్ మార్కెట్కి దీనికి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇది డెల్టా ఎక్స్చేంజ్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్స్నెస్లో నేను చేస్తున్నాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తీసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఎలా చేయాలనేది కూడా ఫస్ట్ డెమోలో ట్రేడ్ చేసేసి 10,000 డెమో ఉంటుంది, దాన్ని ఒక 5,000 దాకా గ్రో చేసేసి కొంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత రియల్ మనీని యాడ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఎంబటే ఇంకొక టెక్నిక్ ఏంటంటే మనీని వెంటనే విత్డ్రా చేయాలి. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ చిన్న అమౌంట్ ఉంది కదా, నేను విత్డ్రా చేస్తాను. సో నేను ఓన్లీ 15,000 మెయింటైన్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో అమౌంట్ని ఇప్పుడు విత్డ్రా చేస్తాను. సో అది ఫ్రెండ్స్.